హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాస్ప్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ జాబ్ సంబంధించిన వివరాలు ఏమున్నాయంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన ఏవైతే రీసెంట్గా మనకి ఎగ్జామ్స్ నిర్వహించినారో దాంట్లో ఎంతమంది ఎగ్జామ్స్ రాసినారు, కాంపిటీషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే సింగరేణి ఎగ్జామ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన 272 పోస్టులకు గాను 12,045 మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మరి ఇవి ఎక్కడెక్కడ జరిగినాయి అంటే హైదరాబాద్ లో 12 సెంటర్స్ లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగిందండి. మనకు అఫీషియల్ గా ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సింగరేణి కాలేజ్ భవన్ నుంచి. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 లో మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్, దీనికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ లో ఈ ఎగ్జామ్స్ మనకు నిర్వహించడం జరిగిందండి. సో ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు జూలై 20th మరియు జూలై 21st రోజు మనకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. ఏదైతే 20th జూలైలో మనకు 3 షిఫ్ట్ల ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహించారండి. జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్. మరి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకు 20th జూలై 2024 లో 3 షిఫ్ట్లో నిర్వహించడం జరిగిందండి. అవుట్ ఆఫ్ 11,724 అంటే 11,724 లో 7,073 మెంబర్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మొత్తంగా 60% ఆఫ్ మెంబర్స్ మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది. అదే విధంగా ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ గాను 21st జూలై 2024 లో 2 షిఫ్ట్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగిందండి. దీనికి సంబంధించిన 6,931 మెంబర్స్ గాను 4,972 మెంబర్స్ అంటే 71% ఆఫ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి ఈ యొక్క 2 షిఫ్ట్లలో మనకు ఎంతమంది రాసినారంటే అవుట్ ఆఫ్ 18,665 గాను మనకు 12,045 మెంబర్స్ అంటే 65% ఆఫ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకి ఎంతమంది ఎగ్జామ్ రాసినారంటే జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్కి వచ్చేసి 10 పోస్టులకు గాను 406 మెంబర్స్ రాయడం జరిగిందండి. మేనేజ్మెంట్ ట్రైనీ F&Aకి వచ్చేసి 22 పోస్టులకి 279 మెంబర్స్ రాయడం జరిగింది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి 30 పోస్టులకి 407 మెంబర్స్ రాయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్ 2 పోస్టులకు గాను 96 మెంబర్స్ రాయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి వచ్చేసి 18 పోస్టులకు గాను 3,388 మెంబర్స్ రాయడం జరిగింది. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి వచ్చేసి 3 పోస్టులకు గాను 346 మెంబర్స్ రాయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ IEకి వచ్చేసి 10 పోస్టులకు గాను 123 మెంబర్స్ రాయడం జరిగిందండి. సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్కి వచ్చేసి 16 పోస్టులకి 2,028 మెంబర్స్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్కి వచ్చేసి 139 పోస్టులకు గాను 3,826 మెంబర్స్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్కి వచ్చేసి 22 పోస్టులకు గాను 146 మెంబర్స్ రావడం జరిగింది. అంటే టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 272 పోస్టులకు గాను 12,045 మెంబర్స్ రావడం జరిగింది. అంటే 65% ఆఫ్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి అపియర్ అవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ నెక్స్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే దాని పరంగా మనకు చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 లో సిలబస్ అనేది మనకు 15th జూన్ 2024 ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామ్ డేట్ అనేది మనకు 20th జూలై మరియు 21st జూలై రోజున ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వీటిని రెండు చూసుకున్నట్టు మనము ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 కి చూసుకున్నట్టయితే సిలబస్ అనేది మనకు 15th జూలై 2024 కి ఇవ్వడం జరిగిందండి. సేమ్ అదే విధంగా ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ తో పాటు మనం దీన్ని కూడా చూసుకున్నట్టయితే 28th ఆగస్టు 2024 మరియు 21st ఆగస్టు 2024 లో నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ యొక్క నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా ఎప్పుడు వస్తాయని అందరూ కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి. అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కీ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కీ పేపర్ అనేది మనకు లాస్ట్ వీక్ ఆఫ్ జూలై 2024 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఇస్తే రిజల్ట్స్ అనేవి మనకు 2nd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క కీ అనేది మనకు 1st వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఇస్తే మాత్రము రిజల్ట్స్ అనేవి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్ లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 రాసినారో వాళ్ళ అందరి దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసినానండి. ఎవరైతే ఈ యొక్క
ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 రాసిన చాలా మంది షేర్ చేస్తున్నారు. ఒకవేళ షేర్ చేసినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అదే విధంగా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఇప్పుడు రాబోయే రోజులలో ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ నేను ఒక వీడియో రూపంగా నేను షేర్ చేస్తానండి. తప్పకుండా ఈ యొక్క వీడియోని కూడా మీరు లైక్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ గానీ అప్లికేషన్ లో చేసినట్టయితే ఈ యొక్క నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఈ యొక్క అంటే ఏదైతే అప్లికేషన్ లో మిస్టేక్స్ ని మీరు సరి చేసుకోవచ్చు అండి. ఒకవేళ అక్కడ కనుక మీరు రెస్పాన్స్ రాకపోతే సింగరేణి భవన్ నీలోఫర్ రోడ్ రెడ్ హిల్స్ నియర్ లకిడి కపుల్ దగ్గర ఉన్న ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆ యొక్క అప్లికేషన్ లో మిస్టేక్స్ అన్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా నేను కూడా ఈ యొక్క ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఎవరైతే ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా మట్టుకు జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేయడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకొని అంటే అందరూ కూడా కరెక్ట్ చెప్పకపోవచ్చు. ఆ యొక్క టాపిక్స్ ని బేస్ చేసుకొని నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ తయారు చేస్తున్నానండి. సో రాబోయే రోజులలో నేను ఆ యొక్క వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తాను. సో మా వీడియో కనుక మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.